అది సమర్థతని బట్టి మినహాయింపు ఉంటుంది. నువ్వు పంచె కట్టుకోవడానికి సమర్థత ఉండి కట్టుకోనంటే ఒప్పుకోరు. నువ్వు స్నానం చెయ్యడానికి తగినటువంటి సమర్థత పొంది ఉండి కూడా నేను స్నానం చెయ్యనంటే అంగీకరించారు. నిజంగా నువ్వు జ్వరపీడితుడవై ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, గోవిందా అని ఊరుకో, గోవిందా అని పూజ చేయి, గోవిందా అని సంధ్యావందనం చేయి, గోవిందా అని క్రతువు చేయి. భగవంతుడు తప్పు పట్టడానికి సిద్ధంగా లేడు. అందుకే ఆచారకాండ విషయంలో తెలిసి కాని తెలియక కాని మూఢాచారములన్న ప్రచారములు చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా ఆచారం అనేటటువంటిది అందరికీ సౌలభ్యంగా ఉండేటట్టుగా నిర్ణయించడానికి ప్రయత్నం చేశారు తప్ప ఆచారకాండ ద్వారా మనసుని శుద్ధం చేసి మనిషి మరింత పైకి ఎదిగి సమాజమునకు పనికొచ్చేటటువంటి వాడిగా సమాజ భద్రతకి ఉపకరణమయ్యేటట్టుగా ప్రయత్నించారు తప్ప కేవలము మౌఢ్యంగా తంతుగా ఆచారాన్ని పాటించకపోతే ఏ ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదని భగవానుడు ఎప్పుడూ ప్రతిపాదించాడు. అందుకే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని మాత్రమే ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఆచారకాండయే సామాన్య ధర్మాలుగా పరివర్తన చెందుతుంది. అంటే ఎవరు ఎక్కడికి చెందినవారు కానివ్వండి, ఏ దేశమునందున్నవారు కానివ్వండి, ఏ కాలమునందున్నవారు కానివ్వండి, ఎట్టి స్థితిలో ఉన్నవారు కానివ్వండి, తప్పకుండా ఆచరించి చూపించవలసినటువంటి విషయాలు 5 మాత్రం మనుష్య జాతికంతటికి ప్రబోధం చేసింది శాస్త్రం. ఈ 5 నువ్వు పాటించడం మాత్రం మరిచిపోవద్దు. ఈ 5 పాటించడంలో, ఈ 5 ఆచరించడంలో వైకల్ప్యం పొందితే అసలు మనిషి జీవితానికి అర్థం ఉండదు. అందులో మొట్టమొదటిది సత్యము, రెండవది శౌచము, మూడవది అహింస, నాలుగవది ఇంద్రియ నిగ్రహము, ఐదవది అస్థేయము. అంటే సత్యము అంటే ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకుండా ఉండగలగడం. రెండవది శౌచము అంటే బాహ్యమునందు శుభ్రతని కలిగి ఉండడం. ఇది ఈనాటిది కాదు, వేదకాలం నుంచి కూడా శౌచం గురించి మాట్లాడినటువంటి దేశం ఏదైనా ఉంటే బహుశः ప్రపంచంలో భారతదేశము అందులో అగ్రస్థానంలో ఉంది. కాబట్టి శౌచము, అది కూడా బాహ్యాభ్యంతర శౌచము, పైకి శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉంచుకోవాలి. రెండిటికి కావలసినటువంటి విధి విధానములను శాస్త్రం ఇచ్చింది. మూడవది అహింస, ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండడం. నాలుగవది ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియములను నిగ్రహించడం. చిట్ట చివరది ఆస్తేయము. ఆ వరుస క్రమాన్ని మీరు ఎలా మార్చండి, నాకేం అభ్యంతరం లేదు. ఆస్తేయం అంటే దొంగతనం చెయ్యకుండా ఉండడం. ఈ 5 అందరూ ఆచరించి చూపించాలి. ఇవి సామాన్య ధర్మములని చెప్పబడతాయి. కానీ ఆచార ప్రభవో ధర్మ, ఆచారము నుండి ధర్మము ఆవిర్భవించింది. అందుకే అసలు ధర్మం ఒకటి, ఆచారం ఒకటి కాదు. ఇవి దేని కొరకు వచ్చాయి? కేవలము వ్యక్తి యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు, ఇవి సమాజము యొక్క హితము కొరకు వచ్చాయి. సత్యము, అబద్ధమాడకండి. లోకంలో మీరు చూడండి, ఎన్నో ప్రాణులు ఉంటాయి. ఈ ప్రాణులన్నీ కూడా సాధారణంగా షడూర్ముల మధ్య మాత్రమే కొట్టుకుంటుంటాయి. వాటికి దుఃఖం ఎక్కువ, భద్రత, ఆనందము, సుఖము అనేటటువంటి మాటలు బహు తక్కువగా ఉంటాయి. వాటికి ఉండేది ఆకలి, దప్పిక, శోకము, భయము, వృద్ధాప్యము, మృత్యు. ఈ 6 షడూర్ములు అంటారు. ఇవి సముద్రంలో కెరటాలు ఎలా వచ్చి వెడుతూ ఉంటాయో అలా వచ్చి వెడుతూనే ఉంటాయి. ఆకలి, లోపల మంట పుడుతుంది, క్షుత్ అంటారు. సంస్కృతంలో ఛకారంతో మొదలైందనుకోండి, భరించడం కష్టమైనటువంటి విషయం అని గుర్తు. అది లోపల మంట. ఆకలి పుట్టినప్పుడు ధర్మాన్ని మొదట విడిచిపెట్టేస్తాడు మనుష్యుడు. విపరీతమైన ఆకలి పుట్టిందనుకోండి, తాను బ్రతకడం కోసం అన్ని నియమాలు పక్కన పెట్టేసి ముందు అన్నాన్ని దొంగతనం చేసైనా తింటాడు. అందుకే లోకంలో ధర్మం నిలబడాలి అంటే పరిపాలకుల యొక్క మొదటి కర్తవ్యం ఏమి అంటే అందరికీ కడుపు నిండా అన్నం దొరికేటట్టుగా చూద్దాం.